హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి, దానికి రీజన్స్ ఏంటి, దానికి మనం ఇంట్లో ఫాలో అయ్యే హోమ్ రెమెడీస్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో బేసికలీ ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అన్నప్పుడు అంటే ద టైమ్ ఆఫ్ ఇంటర్ కోర్స్ వాళ్ళకు ఎరెక్షన్ కాకపోవడం కానీ లేకపోతే ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చాలా కామన్గా చూస్తూ ఉన్నాం ఈ మధ్యలో. అంటే ఈ మధ్య ఆల్మోస్ట్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ కూడా 50% ఆఫ్ ద కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ కింద వస్తుంది. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటంటే బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ స్ట్రెస్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్కువ టైం లేకపోవడము, వర్కౌట్స్ చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం, అంటే ఫైనాన్షియల్ సెటిల్మెంట్, ప్రొఫెషనల్ సెటిల్మెంట్ అంటూ, అండ్ చాలామంది నైట్ షిఫ్ట్స్ చేయడం వల్ల. సో ఇవన్నీ కూడా రీజన్స్ ఫర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అండ్ సో ఇలా అంటే ఈ ఉన్న సిచ్యుయేషన్స్లో ఏంటంటే దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్ ఫర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో అలా ఉన్నప్పుడు అంటే బేసికలీ మన సైడ్ నుంచి కోర్స్ మీకు అలా ప్రాబ్లం ఇబ్బందిగా ఉన్నప్పుడు డెఫినెట్గా డాక్టర్తో చెప్పినప్పుడు ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అమ్మంటాము. ఆండ్రాలజిస్ట్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది డీటెయిల్ హిస్టరీ తీసుకుంటారు. హిస్టరీ వైజ్ ఏంటంటే మీకు ఆక్యుపేషన్ వైజ్ కానీ ప్రొఫెషనల్ వైజ్ కానీ ఏమైనా స్ట్రెస్ అట్లా ఏమైనా ఉంటే తగ్గించుకోమంటారు. అండ్ దెన్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ పెనైల్ డాప్లర్ స్టడీ చేస్తారు, అందులో ఏమన్నా బ్లడ్ సప్లై ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది. అండ్ దెన్ హార్మోనల్ అసెస్ చేస్తారు, ఎస్పెషలీ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా చెక్ చేస్తారు. సో ఇవన్నీ ఏంటంటే డాక్టర్ చేయాల్సినవి, లైక్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ గారు చేస్తారు. ఎట్ ద సేమ్ టైం మన సైడ్ నుంచి ఇంట్లో హోమ్ రెమెడీస్ అంటే మీ సైడ్ నుంచి కూడా మీరు అట్లీస్ట్ కొంచెమన్నా ప్రయత్నం చేస్తే చాలా మటుకు మనము కంట్రోల్ చేసుకోగలుగుతాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 40 to 50 minutes ఆఫ్ బ్రిస్క్ వాక్ ఆర్ ఏరోబిక్స్ డైలీ చేయాల్సిందే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ లైక్ కీగిల్ ఎక్సర్సైజెస్ కూడా ఈవెన్ మేల్స్లో చేయమంటాం. బికాజ్ కీగిల్ ఎక్సర్సైజెస్ వల్ల ఏంటంటే మనకు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్కి బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంది. సో దట్ విల్ ఇండైరెక్ట్లీ ఇంక్రీజ్ ద బ్లడ్ సప్లై ఆఫ్ ద పెనైల్ షాఫ్ట్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒబెసిటీ, ఎస్పెషలీ సెంట్రల్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకంటే మోర్ దెన్ 80 centimeters అలా ఉన్న వాళ్ళకు సెంట్రల్ ఒబెసిటీ అంటాం. సో ఆ ఇండివిజువల్స్లో ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్ విల్ బి మోర్, అంటే ఫ్యాట్ ఎక్కువగా ఉన్నందువల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. అదేంటంటే నెగిటివ్ ఇంపాక్ట్తో మనకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఆటోమేటిక్గా తగ్గిస్తుంది. సో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గినప్పుడు ఏంటంటే ఆటోమేటికలీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ లేకపోతే ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ కానీ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అందుకనే మోస్ట్ ఇంపార్టెంట్ ఒబెసిటీ, అంటే అతిగా బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గించుకోవడం, దానికి రెగ్యులర్ వర్కౌట్స్, డైట్ కూడా స్ట్రిక్ట్ డయాబెటిక్ డైట్ లాగా ఫాలో అవ్వాల్సిందే. అండ్ దెన్ కమింగ్ టు ద డైట్లో ఏంటంటే మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోమంటాం, లైక్ సెరియల్స్ కానీ ఓట్స్, పల్సెస్, స్ప్రౌట్స్ అండ్ ఫిష్లో ఏంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. ఇట్స్ అ గుడ్ యాంటీ ఆక్సిడెంట్. సో అది కూడా ఏంటంటే మనకు పెనైల్ బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ లైక్ వాటర్ మెలన్లో ఏంటంటే ఎల్-సిట్రులిన్ అనేది కంపౌండ్ ఉంటుంది. అది ఏంటంటే మనకు బ్లడ్ సప్లై ఓవరాల్గా బాడీలో బ్లడ్ సప్లై పెరగడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆర్ ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకు డైలీ అట్లీస్ట్ ఒక 1 or 2 glasses ఆఫ్ వాటర్ మెలన్ జ్యూస్ కంపల్సరీ తీసుకోవాలి అని చెప్తాం. అండ్ దాంతోపాటు డ్రై ఫ్రూట్స్లో కూడా లైక్ నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాల్నట్స్, వీటన్నిటిలో కూడా దీస్ ఆర్ ఆల్ రిచ్ సోర్సెస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఇవన్నీ కూడా డైలీ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసుకోవాలని చెప్తాం. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ స్మోకింగ్ వల్ల ఏంటంటే అందులో ఇట్ కంటైన్స్ నికోటిన్ విచ్ కాజెస్ వాసోకన్స్ట్రిక్షన్, అంటే మనకు బ్లడ్ వెజల్స్ ముడుచుకుపోవడానికి అది హెల్ప్ అవుతుంది అన్నట్టు. అంటే స్మోక్ చేసే వాళ్ళకు బ్లడ్ సప్లై సరిగా ఉండదు, బికాస్ నరాలన్నీ కూడా ముడుచుకుపోతూ ఉంటాయి. సో అలా బ్లడ్ సప్లై తగ్గినప్పుడు ఆటోమేటికలీ మన బాడీలో హార్మోన్స్ తగ్గి టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గి దట్ కెన్ లీడ్ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో స్మోకింగ్ అలా ఏమైనా ఉంటే మాత్రం యూ హ్యావ్ టు అవాయిడ్ స్మోకింగ్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్కహాల్. ఎక్కువగా ఆల్కహాల్ కన్జంప్షన్ చేసిన ఈవెన్ దట్ కెన్ లీడ్ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో ఇవన్నీ కూడా మనము మైండ్లో పెట్టుకోవాలి. అండ్ దెన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ మ్యాండేటరీ. సో ఇవన్నీ ఏంటంటే మనం ఇంట్లో చేసుకోవాల్సిన జాగ్రత్తలు, అంటే కొన్ని ఫ్యూ టిప్స్. సో దీంతో పాటుగా మీరు సైమల్టేనియస్గా ఆండ్రాలజిస్ట్ కన్సల్టేషన్లో ఉండి వాళ్ళు ఇచ్చిన మెడికేషన్స్ అవన్నీ కూడా ఫాలో అవుతే మనకు యూజ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.